సౌండ్ రావట్లే. ముగ్గురు बोलना में कुछ नहीं सर. తెలుగు సార్, मेरा बीबी है. తెలుగు సార్, తెలుగు చెప్తానంటే నేను ఎంత గొడవ పడితేనో మా మిస్సెస్ వచ్చి తేడా కూలుగా ఉంటుంది. ఎప్పుడో ఒక టైంలో వచ్చి కొంచెం గొడవలు అవుతుంది, కానీ మళ్ళీ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది ఆయన కాడే ఉంటుంది. నేనంతా ఎక్కువగా కోపపడతాను. నాకు అందుకోసం ఇలాగా ఒక వైఫ్ దొరికిన దానికి నాకు కూడా చాలా అడ్జస్ట్మెంట్ ఏం చెప్తాను అలాగే. ఇప్పుడు మాకంటే ఆడపిల్లలు లేవు, కానీ ఎవరైనా ఇప్పుడు ఏం చెప్తారంటే లేడీస్ ఇంతకే పుడితేక లేడీస్ అంటేనే ఓకే మగాళ్ళకి వచ్చిందని చెప్తారు. అదే అబ్బాయిలు పుడితేక ఏం చెప్తారు, మీ వారిస్ కదా, మీ వారిస్ అంటారు. కానీ ఎవరికి వద్ద లేనప్పుడే కొంచెం ఇది ఉంటుంది, వీళ్ళకి తెలుస్తుంది. అమ్మాయిలు లేనప్పుడే అమ్మాయిలు వెలువంతగా. ఇప్పుడు నేను ముగ్గురు మగపిల్లలు ఉంటే కూడా ఒక అమ్మాయిలు అయితే ఎంత బాధపడుతున్నది నాకు తెలుసు, అలాగనే మా మిస్సెస్ కూడా తెలుసు. ఎందుకే మగాలక్ష్మి కావాలి కదా ఇంటికి. ఎంతకే అందుకే ఉమెన్స్ అనేది వచ్చి మనకి తల్లి ఉంటుంది, మళ్ళీ సెలవులు ఉంటారు, మళ్ళీ భార్య ఉంటుంది, ఇంత ఉన్నారు. కానీ ఆ ప్రేమ అనేది మనకి ఒక ఆడపిల్లగా కూడా వస్తుంది సార్. మనం మంచిదో చెడ్డదో ఏమి ఉంటాను అది మన మిస్సెస్ ఇప్పుడు చూసుకోవాల్సింది వస్తుంది. ఇప్పుడు నా ఒట్టు ఒక చిన్న పని చేయలేదంటే మనకి ఎవరు వచ్చేస్తారు, లేదు అమ్మ చేస్తుంది, లేదంటే కూతురు చేస్తుంది, లేదంటే భార్య. నాకు అందుకోసం మనము ఉమెన్స్ని వచ్చి చాలా చీప్గా ఎవరు ఇదేంటలేదు, కానీ వారిగా పైకి రావాలంటే వారికి చాలా మద్దతు చేస్తూ ఉన్నాం. కానీ కొంచెం మంచిగా అలాగ చేస్తారు, ఇలాగా ఏదో అది చేస్తారు, ఉమెన్స్ని ఏదో చాలా ఇది చేస్తారు. కానీ వారు లేకనా మగాలక్ష్మి లేకనా ఇక్కడ ఇండియాలో ఏముంటుంది సార్ చెప్పండి, మీరు చెప్తే. మగాలక్ష్మి కదా మెయిన్ అనేది. అలాగుండేవారిని మనం ఎలా తీసుకెళ్ళా, మన దేవుడికైనా పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనము అన్ని దేవుడి దగ్గరికి వెళ్తాం కదా. ఇప్పుడు మహాలక్ష్మి అనేది ఒక దేవుడు అంటే అమ్మవారి అనేది మనం ఎంత భయపడతాం. అలాగా అమ్మవారిని చాలా గౌరవంగా చెప్తాం కదా. అందుకే అమ్మవారి అనేది వచ్చి చాలా భక్తి, చాలా మంచివారు, చాలా ఇది చేస్తారు. కావాలంటే ఏమైనా చేస్తారు. నువ్వు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటారు, లేదంటే నీకు వదాసూలు చేస్తారు, అలా కూడా చేస్తారు. అందుకే